నమస్తే సంచార కళావేదిక ఛానల్ వీక్షకులకి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు తెలంగాణకు వచ్చాము. తెలంగాణలో చాలా జనాలు తెలుగులో చేయండి అన్న, కన్నడలో మాకు అర్థం కావట్లేదంటానని చెప్పి కామెంట్లు పెట్టారు. తర్వాత ఫోన్లు కూడా చేశారు. కాబట్టి ఇక్కడ అశోక్ అన్న కానగడ్డ ఇక్కడ అంజన్ అని ఉంటాడంట, తోలుకొని వచ్చిండు. అతని పిలుపు మేరగా మనం తెలంగాణ రావడం కాబట్టి ఈరోజు మన జతకి ఇక్కడ ప్రసిద్ధ పేరు అంటే చాలా మంచిగా పేరు చేసిన వ్యక్తి అంటే అంజన్ అని. ఆయన ఈరోజు మన ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాడు. రండి మీరు మనం కలిసి ఆయనతో ఇంటర్వ్యూ చేద్దాం. క్యారే సెట్టింగా వీరయ్య బిడ్డను రా, ఒక్కడనే ఉన్నా దిల్లుంటే గుంపుగా నమస్తే. మీ పేరు, తర్వాత మీ ఊరు, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఆట ఆడుతున్నారు అనేది చెప్పాలి మా ఛానల్కి. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు అంజప్ప, మాది పెదూరుపాడు, మద్దూరు మండలం. నేను కొన్ని రోజులకు వెళ్ళి ఆడుతున్నా, కొన్ని రోజులకు వెళ్ళి ఆడుతున్నా. మస్తు ఆడినా కానీ ఇక కడేలు కాయలు తెచ్చుకుంటా అట్లే ఆడుకుంటా చేసుకుంటా ఉండా. ఇప్పుడు కూడా పిల్లలు కూడా ఇప్పుడు నా వెనక కూడా వచ్చి కూడా మంచిగా ఆడుతున్నారు, మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు ఇదే కర్ణాటక మొత్తం అశకు వల్ల ఊళ్ళో అక్కడ పోయి కూడా మస్తు ఆడిన, కర్ణాటక అంతా కూడా మస్తు ఆడిన, మస్తు కడలు తెచ్చిన, మస్తు చేసిన. ఇక లెక్క లేకుండా అయింది కడలు. కానీ ఇప్పుడు ఏమంటే అంటూ ఒకటి బంద్ చేసుకుంటే అని బాగుంటుందని ఒకటి అభిప్రాయం. ఉద్దేశం అంటే ఇప్పుడు ఏం అంటే ఏం తెచ్చిండ్రు నువ్వు అన్నట్టు. నిజంగా ఆ అంటు నింటి పట్టుకుంటే చేతులు కూడా తోలు పెరగపోతుంది, పైన తోలు ఒక ఉంటుంది అన్న. అట్లా తోలు కొంచెం అదిగాక బలము, సొంతం బలం ఉన్నా కూడా ఇడిపోకుండా అన్న అట్లా అంటూ. ఇప్పుడు మనం ఎవరు నీ బలం అలాగా నా బలం అలాగా చేసుకోం కూడా అలాగా. అవి అంటు నుండి కొంచెం చేతులన్నీ పాడవుతున్నాయి. అంటూ ఒకటి బంద్ చేసుకుని ఆడితే వాళ్ళు చేతనైనా కూడా ఆడొచ్చు, మనకేం పడకేం పడవి. నీ బలంతో ఆడొచ్చు, నా బలంతో కూడా ఆడొచ్చు. అది ఇదే టెక్నిక్ ఏం చేయండి కదా. అంటూ ఒకటి నుండి చిన్న పిల్లగానితో కూడా పెద్ద మనిషి ఆడే పిల్లలకు మొత్తము జొలిపోతున్నారు. రైట్. అంటే ఇది అంటూ మంచిది కాదంటారు. అంటూ మంచిది కాదు. రైట్, పర్వాలేదు అన్న. ఈడి వరకు మీరు ఇక్కడ చాలా చోట్ల ఆడారు, చాలా కడాలు తెచ్చారని చెప్తారు. కాకపోతే ఇప్పుడు మీ వయసు కూడా చాలా అయిందని అనుకుంటాను నేను. అయినా ఇప్పుడు మీరు వల్ల అంటే మీ అభిమానులు ఇడిసారంట, మీ అభిమానులు ఆడదు రాని పిలుస్తారంట. దాని గురించి ఇప్పుడు మీకు వయసు ఎంత ఉంటుంది అన్న అందాజు? నాకు వయసు ఇప్పుడు 40-30 ఉంటాను. 40 మీదనే ఉంటుంది అనుకుంటానా అందాజు ప్రకారము. 40 దగ్గర ఉంటుంది. కాకపోతే ఈడి వరకు కడేలు ఎన్ని తెచ్చింటారు మీరు అందాజు? ఒక 100-101-2 అయితే. 100-1-2 అయితే. ఉంగరాలు మస్తు లెక్కలేని తెచ్చిన, ఉంగరాలు మస్తు తెచ్చిన. బంగారు 3 మాసాలు బంగారు తెచ్చిన. లింగట్పల్లి 3 మాసాలు బంగారు తీసుకొని వచ్చిన. అట్లా తర్వాత కర్ణాటకలో యా భాగంలో ఆడింటారు మీరు? కర్ణాటక ఇదే మన ఇది కనగడ్డ, మెతుకు, ముదేలి, గున్మిక్కల్ ఇవన్నీ చాలా ఈ భాగాలలో చాలా ఆడిన. సప్పెట్ల ఇవన్నీ మొత్తం. సప్పెట్ల కూడా కోటికోళ్ళు కొట్టి కూర్చుంటే కూడా వాళ్ళని పోయి నేను బలగంతా పోయి కొట్టినా. అది కొట్టి కూడా 4గురికి సరి అయి వచ్చిన, మంచిగా ఆడి మంచిగా వచ్చిన కోట్రికలు కూడా. అవు చాలా మంది చెప్తారు అన్న చాలా మంచిగా ఆట ఆడతాడు, సీదా సాదా ఆట ఆడతాడు, అట్టేం లేదు. కాకపోతే బలంతోనే ఆడతాడు, అయినా ఇప్పుడు కూడా ఆడతాడు అంటానంటారు. అంటే ఇంకా ఎన్ని రోజుల వరకు ఆడాలని మీ ఆపేక్ష ఉంది అన్నట్టు? ఉద్దేశం అయితే బలం ఉన్నంత పొద్దుకు ఆడతాం. మన పిల్లలు ఇప్పుడు వెనక మళ్ళీ లేస్తున్నారు. అవును, లేచినంత పొద్దుకు వాళ్ళకి ఉద్దేశం ఇవ్వాలి కదా మనం. కొంచెం ఉద్దేశం ఇస్తే కూడా బాగుంటుంది అన్నట్లా. ఇంతవరకు ఎంత మంది కానీ నేర్పింది ఉందే? పిల్లలు మా వెనక ఉండరు అన్న. పిల్లలు ఒక 5 మంది 6 మంది ఉన్నారు. ఇంకా వాళ్ళు వెనకనే ఆడతారు, వస్తుంటారు, అప్పుడు ఆడుతుంటారు, పోతుంటారు. వాళ్ళు ఏమైనా తెచ్చినారు కడేలు గిడేలు? వాళ్ళు 2 పిల్లలు తెచ్చిన కడేలు. స్టార్ట్ అయింది అన్నట్టు. స్టార్ట్ అయింది అన్నట్టు. జర్నీ స్టార్ట్ అయింది.
పర్లే పర్లే. మొన్న ఒక ఇద్దరు పిల్లలు కొత్తగా లేచిండ్రు, ఇక 4 ఆడిండ్రు, ఆ పిల్లలు కడియాలు తప్పినాయి అట్లా అని. రైట్ రైట్. అంటే ఈ ఆటనేముంది కదా, ఈ ఆటలో లాభం ఏం లేదు, కాకపోతే పిల్లలు ఈ ఆటలో వస్తే వాళ్ళు ఆరోగ్యం బాగా పెట్టుకుంటారు, తాగే తినేది మానేస్తారని నా అభిప్రాయము. దాని గురించి ఆట ఆడితే బాగంటావా వద్దంటావా? ఆట ఆడితే బాగా, ఆట ఆడితే బాగా, కానీ మంచిగా బలంగా ఉంటే బాగా అన్నట్ల. ఆట ఆడితే మంచిగా ఉంటది, బలంగా ఉంటే బాగా. పిల్లలు ఎవరికి లేకున్నా కూడా మంచిగా ఆట, ఎవరికి ఒక సొంతం బలం కాదు, ఎవరికి రాజకీయం కాదు, ఏం కాదు, సొంతం బలం ఇది. అవును, ఒక ఎవరు వేరే వాళ్ళు అయితే కాదు, సొంతం బలంకి వెళ్ళి ఆడొచ్చు. మళ్ళీ ఎవరు నీది కాదు నాది కాదు ఇట్లా సావులు బతుకులు అంటే ఏం లేవు. అవును అవును, మన సొంత బలంగా. రైట్. వేరే ఆటలు ఆడతారు, అందులో చాలా చాలా జనాలు ఉంటారు, కానీ దీంట్లో మీరు రంగంలో ఒక్కడే దిగాలి. ఒకరు దిగాలి 10-20 మందికి మా ఇంటికి వస్తారు, కానీ ఎవరు దిగినా ఒక్కడే దిగాలి, ఎవరు దిగినా ఒక్కడే. అవతలోడు ఎంత బలవంతుడు బలంగా ఉన్నా కూడా ఒక్కడే ఆడాలి. ఎంత ఒక కడెం తీసుకోవాలంటే ఎంత మంది నుంచి గెలిచాలి? నేను ఆడిన మోసంలో ఒకప్పుడు 6 మందిని కొట్టిన, ఒకప్పుడు 7 మందిని కొట్టిన, ఒకప్పుడు 8 మందిని కొట్టిన. 8 మంది వరకు 8 మందిని కూడా కొట్టిన. 8 లాస్ట్ ఫైనల్ మొదలు మస్తు కడలు రావాలన్నా కానీ మున్కన్పల్లి 6 మందిని కొట్టి కడని తెచ్చిన. 6 మందిని కొట్టి ఇదే దామరగిద్దల జాతరలా 6 మందిని బాబన్పల్లి అనుకోకుండా కొట్టిన. 6 మందిని చూడు, 6 మందిని కొట్టి నాకు చాలా అయిపోయింది. లాస్ట్కి మొన్న విషయంలో మొన్న గణపతి జాతరలా మొన్న ఒకటి వచ్చింది, వాళ్ళ ఊర్మిన అన్నట్టు బాబన్పల్లి ఊర్మిన మొన్న ఒకటి వచ్చింది. ఎన్ని దినాల ముందల మొన్న ఒక నెలనే ఒక 4 తీసుకున్నా. నెలలు 4 తీసుకున్నా. అంటే మీ లోపల ఉన్న అగ్గేం ఉంది కదా, ఇంకేమి కొంచెం కూడా ఆరలేదు అన్నట్టు. నీ వయసు తగ్గినా అది అగ్గేం ఆరలేదు. రైట్, పర్లే. ఇప్పుడు నేను చూసి చాలా జనంలో యువకులు చాలా ఇష్టపడతారు అనుకుంటా. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చినప్పుడే చాలా జనాలు ఒక 2-3 అడిగారు, అన్న వస్తున్నాడా అంటానని. పిల్లలు మనకు కర్ణాటక పోయినా మంచిగానే, మనం చుట్టుపక్కల ఉన్నా కూడా మనకు మంచిగా మరిగేదిస్తారు. మనకి ఎవరు అన్నికి అట్లా ఏం లేదు అన్నట్ల. మనకు మంచిగా ఉన్నారు. ఎంత దూరం కర్ణాటక యాదగిరి అన్ని పోయినా కూడా మనకు మరిగేద మంచిగా ఇస్తారు. మా అన్న వచ్చిన ఆడుకున్నాం, మంచిగా ఆడుకున్నామని. ఇదే కనకడాశకు మేము మస్తాడినాం. ఎవరు కడియం తీసుకుంటే నేను కడియం తీసుకున్నాను, ఎవరు మస్తాడు నేను మస్తాను. మస్తు ఇదే దామగిద్దల బాబన్పల్లిలోనే 5 మందిని కొడితే కనకడాశ ఇదే మన కేసర మాసకు వచ్చి మా 5వ మనిషి వచ్చి నాతో సరే చూడు. మరి అతను కూడా బాగా ఆడిన అతనే. ఇప్పుడు ఆ కాలం ఆశకు మేము ఇద్దరం మస్తు ఆడినాం. అప్పుడు కూడా మేము ఎవరిని కొట్టినా కూడా బాబన్పల్లి తరపున ఆశకు వచ్చి తాడాలి. కేసర మాసకు వచ్చి నాకైనా అనిపిస్తుంది, కానీ వచ్చి ఆశకు వచ్చి నాకైనా అనిపిస్తుంది వచ్చి ఇది వచ్చి బాబన్పల్లి కొట్టి వాళ్ళకి సపోర్ట్ నుంచి వచ్చి ఆడిన అట్లా. ఒక ఇది వాళ్ళది ఒక పట్టు, మాది ఒక టీము, మీదొక టీము అన్నట్ల. అందులో పోనీ రాదనే ఆలోచన అతను. ఇక్కడ కంచపల్లి పక్కన ఉన్నాడు అతని, మంచి వ్యక్తి. ఎవరు ఆడుకున్నా కూడా మంచిగా తీసుకున్నాము. ఊళ్ళో కడలు నాకు 4 వేసిండు, వాళ్ళ ఊళ్ళో తీసుకున్నా. అతను మంచిగా ఎంత ఉన్నా కూడా పిల్లలు మన నాకన్నా చిన్న పిల్లల పని మంచిగా మరిగేదిస్తారు. కంచంపల్లి పక్కన పని అన్నాడు, అతను మంచిగా మరిగేదిస్తారు. మన నారాయణపేట లింగపన్న వాళ్ళంతా, ఇక వాళ్ళు లక్ష్మణ వాళ్ళు రాములన్న వాళ్ళంతా మనకు మంచిగా మరిగేదిస్తారు. మంచిగా ఆడుకున్నామని మంచిగా చేసిస్తారు. అంటే పాత వ్యక్తులు అన్నట్ల. నాకు ఉద్దేశం అన్నట్ల పక్కన పని అనేది నాకు ఉద్దేశం అన్నట్ల. నేను ఎంత ఉన్నా కూడా ఆడదామని మేము కంచంపల్లి మేము అయితే ఆడలేము. అతను ఒక మీకు మార్గదర్శనం లెక్క ఒక అన్నల కానీ మంచిగా ఇచ్చింది అన్నట్లు. పర్లేదు. ఈ ఆట ఏముంది కదా, ఈ ఆట మన పల్లెటూర్లలోనే మిగిలిపోయింది. కాకపోతే దీన్ని ఏమైనా గవర్నమెంట్ గుర్తిస్తే, ఇప్పుడు మన కబడ్డీ కూడా పల్లెటూర్లలో పుట్టిన కబడ్డీ అది, దాన్ని గుర్తించి ఇప్పుడు ఏమయ్యా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి పోయా. ఇప్పుడు వాళ్ళకి ఏమో కొంచెం సన్న దెబ్బ తగిలినా వాళ్ళకి పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తారు. తర్వాత వాళ్ళకి ఒక మ్యాచ్ ఆడితే ఇన్ని లక్షలని ఉంటది. అట్లా ఇప్పుడు ఈ ఆటను ఏమన్నా కొంచెము గవర్నమెంట్ గుర్తిస్తే బాగుంటది అంటారా? ఉంటే బాగుంటది అట్లా. మాకు ఏం ఉద్దేశం లేదన్నట్లా, సొంతం బలంగా సొంతంగా ఆట. ఊరోళ్ళు గిట్ట ఏమన్నా అభిమానం ఇస్తేనే కడీలు ఇస్తేనే గంతే. మాకు ఈ పక్కలో వచ్చిన పిల్లలకి ఏం అభ్యయం లేదన్నట్లా, సొంతం బలం అన్నట్లా. ఇది ఈ చుట్టుమూడు పల్లెలన్నీ కూడా మొత్తం తెచ్చుకున్నాం సొంతం బలంగా అన్నట్లా. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు గవర్నమెంట్ గుర్తిస్తే దీనికి ఇంకా ఎక్కువ మంది పిల్లలు వస్తారు. అవును కదా. రైట్. అందుకే ఇప్పుడు
కబడ్డీకి చాలా మంచిగా పేరు వచ్చే దాన్ని తీసుకొని పోయి ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ చేసి వేసింది. దానికన్నా చాలా మంచిది, చూడడానికి కూడా మంచిగా ఉంది. బలమైన ఆట ఇది. బలమైన ఆ కబడ్డీలో యుక్తితోని ఊకెట్ టచ్ చేసి వస్తే అవుట్ అవుట్. ఈడ అట్లా లేదు, బలంతో ఎత్తి కిందే లేదు, బలం, తీసుకోవాలి. ఈడ బలం కూడా ఉపయోగం చేయాలి, టెక్నిక్ కూడా ఉపయోగం చేయాలి. బలం 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 కాబట్టి ఇది చూడడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది ఆట. మంచిగా దీనికి అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. అట్లని నా అభిప్రాయం కూడా. ఇప్పుడు అందరు ఏడేడు ఉన్నారు, వీళ్ళందరినీ మన యూట్యూబ్ ద్వారా బయటికి తెస్తున్నాము. అందుకే ఇప్పుడు తెలంగాణలో కూడా కొత్త సర్కార్ అయింది. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. మన కర్ణాటకలో కూడా కాంగ్రెస్ సర్కారే ఉంది. ఈ కొత్త సర్కారు కొత్త ఉన్న ఆట ఇది. ఆట పాతదే, కాకపోతే గుర్తించి బయటికి తెస్తే చాలా మంచిది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు మీరేమంటారు? గుర్తిస్తే మంచిది అంటారా? మంచిది పర్లేదు అనా. ఇప్పుడు ఈ ఆట ఇంకా పెంచితే బాగంటావా? పెంచితే బాగా. ఇప్పుడు ఎట్లా అంటే ఒక రాజకీయమో 10 మంది కావాలి. అవును. ఇప్పుడు బడ్డీకి పోయినా కూడా 10 మంది కావాలి. అవును. క్రికెట్ పోయినా 10 మంది కావాలి. అవును. దీనికి సొంతంగా సింగిల్ వెల్ ఒక్కటే మంచి బలంగా దిగి ఆడుకునవచ్చు, ఒకటే బలం. అవును. ఇప్పుడు ఆవల ఉన్న మన ఊళ్ళో 10 మంది ఉన్న సంబంధం లేదు, మన ఊళ్ళో ఉన్న 10 మంది సంబంధం లేదు. ఆ ఊళ్ళోకి ఊళ్ళో మనం అదొక మంచి దిగినే సొంతం బలంగా అన్నట్లు. అది సొంతం బలంతో కొడితేనే ఏమన్నా అభిమానం వస్తుంది అన్నట్లు. ఆవలు ఏమో అభిమానం లే అన్నట్లు. కొట్టినాక కొంచెం ఏమన్నా ఇంత గవర్నమెంట్ ఏమన్నా సాయం చేస్తుంటా అంటే కూడా. అవునవును. ఇప్పుడు కప్పో ఏమో ఇప్పుడు ఏమి ఇస్తారు, బంగారు పథకాలు ఇస్తారు పెద్ద పెద్ద ఆటలలో. ఆ రీతి ఇదానికి ఒకటి ఏదేదో ఒకటి గుర్తించేట్లా చేస్తే వీళ్ళకి నా ఇష్టమే ఆటల గవర్నమెంట్ మమ్మల్ని గుర్తిస్తుంది అంటారని చెప్పి ఇంకా కొంచెం ఆసక్తిగా ఆడతారని. పిల్లలు మా వెనక వచ్చిన పిల్లలు కూడా మంచిగా గవర్నమెంట్ సాటి ఇచ్చిందన్న కూడా వాళ్ళు కూడా బలంగా వచ్చి కూడా ఆట ఆడుకొని మంచిగా ఇంటి లోపలికి వస్తారని సదృఢమవుతారు. ఒకరికొకరికి మంది మొత్తము జమ అవుతారు అన్నట్ల ఆలోచన. జమ అవుతారు. పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు. పిల్లలు ఆరోగ్యవంతులైనారంటే ఇంటికి బాగా, ఊరికి బాగా, రాజ్యంకే బాగా. రైట్. పర్లేదు. కడలు కాయలు మస్తు వచ్చిన మస్తు లెక్కలేని ఆట. నాకు నా ఆటకే సాలైంది. మాస్ కొట్టి సాలైపోయింది. అవును కదా, లెక్కలేని కొట్టినా. రైట్. అభిమానులు కూడా అంటారు. అభిమానులు నా బలంగా ఎంత ఉన్నదో అంత కొట్టినా. అంటే ఇప్పుడు చివరికి ఒక మాట, ఇదేమో అంటించుకొని ఆడతారు కదా, అది వద్దంటారు? అది వద్దన్న. అంటూ మాత్రం వద్దు. అంటే అది ఆడిపిల్లల ఆట. అది మగోని ఆట. అంటే మన్ను చేతులు కట్టుకుని మన్నుతో ఆడితే అది మగోనాట. రైట్. బరాబరి. అవతల బలం వాడు గెలుస్తాడు, అంతే అంతే కదా. అది ఇడిచిపెట్టి అంటించో దానికి దారం. అవునవును. అది అంటూ అనేది ఒకటి మొత్తం తెలంగాణ మొత్తం బంది. ఇప్పుడు కర్ణాటక ఒకటి ఉంది. అదొక్కటి అంటూ బంది అనుకో. కడేలు ఎవరు ఓళ్ళ దమ్ అయితే ఓళ్ళు చేస్తారో మన దమ్ అయితే మనం చేస్తాం. నేను ఇంత పాత మంచిది కదా, ఎవరు దమ్ అయితే వాళ్ళు తీసుకున్నాం. రైట్. అట్లా నేను. రైట్. బరాబర్. అంటే నీ అభిప్రాయం అంటూ బంద్ చేయాలి, అంటూ బంద్ చేస్తే మంచిది అన్నట్టు. రైట్. నా ఒక ఉద్దేశం. నీ యొక్క ఉద్దేశం. రైట్. ఓకే, మంచిదనా. ఇంతవరకు మన సంచారి కళావేదిక ఛానల్కి వచ్చి అన్న అంజి గారు మన ఛానల్కి సందర్శనం ఇచ్చినందుకు మన ఛానల్ తరపున, మన వీక్షకుల తరపున, ప్రేక్షకుల తరపున మనం వందనాలు చెప్తున్నాం. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. నమస్తే.